అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏఐ స్టోరీస్ బై అంజలి. ఈ రోజు మనం ఈ వీడియోలో న్యూ టాపిక్ అయిన క్వశ్చన్ ఆన్సర్ ఎనాలిసిస్ విత్ బేసిక్ ఎన్ఎల్పి టూల్స్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పటి వరకు మనము చాలా డిఫరెంట్ అప్లికేషన్స్ గురించి డీల్ చేసాం. సో ఈ రోజు ఏంటంటే అసలు మనం ఒక క్వశ్చన్ అడిగినప్పుడు చాట్ జీపీటీకి అది మనకు ఆన్సర్ ఇస్తుంది. సో దాన్ని ఫీడ్ చేసేటప్పుడు తన నాలెడ్జ్ బేస్ లో ఉన్న ఆన్సర్స్ నుంచి ఎలా మనకు కావాల్సిన ఆన్సర్ ని కనిపెడుతుంది అనే టాపిక్ దాని గురించి డిస్కస్ చేస్తాం. సో అండ్ ఆల్సో ఈ అప్లికేషన్ మనం ఏం చూస్తామంటే అసలు మనకి చాలా అప్లికేషన్స్ అనేవి మనం చాట్ జీపీటీ యూస్ చేసుకొని చేస్తున్నాం. లైక్ సమ్మరైజేషన్ అని, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అని, ఇంకా బోల్డ్ ఉపయోగాలు. ఏం అడిగినా ఇస్తుంది అనమాట. రెడ్యూస్ చేయముంటుంది, ఒక పేరా ఇస్తే ఒక 10 పేరాస్ ఇస్తే 5 పేరాస్ రెడ్యూస్ చేసి చేస్తుంది, పారాఫ్రేసింగ్ చేస్తుంది. ఇట్లా బోల్డ్ అప్లికేషన్స్ ఉన్నాయి. సో ఆల్రెడీ మనం ఈ అప్లికేషన్ గురించి వినే ఉంటాము. లైక్ ఒక సెట్ ఆఫ్ థింగ్స్ ఇచ్చి ఒక క్వశ్చన్ పేపర్ లాగా ప్రిపేర్ చెయ్యి అంటే చేస్తుంది కదా, విత్ ఆన్సర్స్. సో ఆన్సర్ కి యూజ్ చేసుకొని చేస్తుంటే అడుగుతుంటే చేస్తుంది. సో ఇలాంటివి ఎట్లా చేయొచ్చు. అండ్ ఒక క్వశ్చన్ అడిగినప్పుడు సెట్ ఆఫ్ ఆన్సర్స్ అంటే ఉన్న నాలెడ్జ్ బేస్ నుంచి సెట్ ఆఫ్ ఆన్సర్స్ ని సెలెక్ట్ చేసుకొని మనకి ఆన్సర్ ని అంటే అదే క్వశ్చన్ మనము సపోజ్ నువ్వు ఒక సేమ్ క్వశ్చన్, నీ ఫ్రెండ్ ఒక సేమ్ క్వశ్చన్ ఇద్దరు అడిగినప్పుడు ఆన్సర్ అనేది సేమ్ మీనింగ్ వచ్చేటట్టు ఇస్తుంది. కానీ సేమ్ అంటే ఇప్పుడు వాట్స్ యువర్ నేమ్ అన్నప్పుడు మై నేమ్ ఇస్ సో అండ్ సో అని చెప్తాం. బట్ ఒక్కొక్కసారి ఏంటంటే గివ్ యువర్ నేమ్ లైక్ యువర్ నేమ్ ఈజ్ అండ్ సో, లైక్ అంటే చెప్పే విధానం మార్పు ఇది, కానీ ఆ వచ్చే ఆన్సర్ అనేది ఒకే మీనింగ్ అనేది కన్వే చేస్తుంది. సో ఎట్లా చేస్తుంది అసలు, ఎట్లా ఈ థింగ్స్ అనేవి వస్తున్నాయి ఇట్లా అనేది మనం ఒక అప్లికేషన్ ని బేస్ చేసుకొని చూస్తాం ఈ వీడియోలో. అండ్ ఈ టాపిక్ అనేది నెక్స్ట్ వీక్ కూడా కంటిన్యూ అవుతుంది. ఇది పార్ట్ 1 డిస్కస్ చేస్తాను ఈ వీడియోలో. పార్ట్ 2 అనేది నెక్స్ట్ వీక్ మనం డిస్కస్ చేద్దాం. సో ఇది అన్నమాట మన టాపిక్. సో అంతకన్నా ముందు ఎవరైనా సరే మన ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూసుకున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి. అలా ట్యాప్ చేయడం వల్ల లేటెస్ట్ నోటిఫికేషన్స్ మీ వద్దకు వస్తాయి. అండ్ ఎవరైతే మన ఛానల్ ని చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఒక బిగ్ థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ థింగ్, అసలు ఏదన్నా ఒక ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేయాలంటే మనకు కావాల్సిన రిక్వైర్డ్ లైబ్రరీస్ ని ఇన్స్టాల్ చేస్తాం యాజ్ యూజువల్. సో మనకు కావాల్సిన లైబ్రరీస్ ఏమేమి చేసామంటే ఇక్కడ సెంటెన్స్ అండర్స్కోర్ ట్రాన్స్ఫార్మ్ అండ్ ప్యాకేజ్ యూజ్ చేసాము, టార్చ్ యూజ్ చేసాము, డేటా సెట్స్ ని యూజ్ చేసాము, అండ్ ఓపెన్ ఏఐ అనే ప్యాకేజ్ ని యూజ్ చేసాం. సో ఇవన్నీ కూడాను మనం యూజ్ చేసిన ప్యాకేజెస్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనము క్వశ్చన్ సిమిలారిటీ అనే దాన్ని ఇంపోర్ట్ చేస్తాం అండ్ ఓపెన్ అయ్యి ఇంపోర్ట్ చేస్తాం. సో అసలు ఇవి ఎందుకు వాడతామని చూస్తాం. సో ఫస్ట్ సెంటెన్స్ అండర్స్కోర్ ట్రాన్స్ఫార్మ్. సో సెంటెన్స్ అండర్స్కోర్ ట్రాన్స్ఫార్మ్ బేసిక్ గా మనం ఎందుకు యూజ్ చేస్తామంటే నువ్వు ఏదైనా ఎల్ఎల్ఎం బేస్ లైక్ బర్ట్ అలాంటివి యూజ్ చేస్తే ఈ సెంటెన్స్ అండర్స్కోర్ ట్రాన్స్ఫార్మర్ అనేది వాడతాం. ఆల్రెడీ మనం ట్రాన్స్ఫార్మర్ గురించి డిస్కస్ చేసాము. సో ట్రాన్స్ఫార్మర్ అనేది మనకి ఒక బేసిక్ యూనిట్ లాగా ఉంటది అనమాట. దేనికి? ఒక ఎల్ఎల్ఎం కి. సో బర్ట్ లాంటి యూజ్ చేసేటప్పుడు ఇవి యూజ్ అవుతాయి అనమాట మనకి. ఓకేనా? నెక్స్ట్ టార్చ్. సో టార్చ్ అనేది ఒక ప్యాకేజ్. సో పై టార్చ్ అనేది కూడా ఒక ఫ్రేమ్ వర్క్. సో ఇవి బేసిక్ డీప్ లెర్నింగ్ అప్లికేషన్స్ కి వాడతాము. నెక్స్ట్ డేటా సెట్స్. సో డేటా సెట్స్ ఎందుకు వాడతామంటే ఏదైనా కొన్ని లాంగ్వేజెస్ లో ప్రీ డిఫైన్డ్ డేటా సెట్స్ అని డిఫైన్ చేసి ఉంటాయి. వాటిని వాడుకోవాలంటే డేటా సెట్స్ అనే ప్యాకేజ్ ని వాడతాము. అండ్ ఓపెన్ ఏఐ, అఫ్ కోర్స్ ఓపెన్ ఏఐ అనేది మనకి ఓపెన్ ఏఐ రిలేటెడ్ థింగ్స్ ని మనం కోడ్ లో యూజ్ చేస్తున్నప్పుడు, లైక్ ఏపీఐ కాల్స్ ని మేక్ చేసినప్పుడు applications like ChatGPT which was introduced by OpenAI. సో అలాంటి వాటికి మనము యూజ్ చేస్తాం అనమాట. సో నెక్స్ట్ కొసైన్ సిమిలారిటీ. సో బేసిక్ గా కొసైన్ సిమిలారిటీ ఎక్కడ వాడతాం? సో ఆల్రెడీ మనము ప్రీవియస్ కాన్సెప్ట్ ని చూసుకున్నట్లయితే నేను ఒకటి చెప్పాను. సో ఎప్పుడైనా సరే మీరు టెక్స్ట్ డేటాని డీల్ చేస్తున్నప్పుడు ఆ టెక్స్ట్ డేటా అనేది నీకు వెక్టార్స్ రూపంలో స్టోర్ అవుతుంది. సో వెక్టార్స్ ఆర్ నథింగ్ బట్ మ్యాథమెటికల్ వాల్యూస్. ఎందుకంటే ఒక ఎల్ఎల్ఎం మోడల్ అనేది ఎప్పుడూ కూడాను టెక్స్ట్ డేటాని అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ లేకపోతే నాట్ ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఎనీ లాంగ్వేజ్ విచ్ వాజ్ అండర్స్టాండబుల్ బై హ్యూమన్స్ అనేవి దానికి అర్థము కాదు. ఓన్లీ నెంబర్లు మాత్రమే అర్థమవుతాయి. సో మనము ఒక క్వశ్చన్ అడిగినప్పుడు మన క్వశ్చన్ అనేది మన ఇంగ్లీష్ లాంగ్వేజ్ లోనే కదా అడుగుతుంది, కానీ మనకి డేటాబేస్ లో వెక్టార్ రూపంలో స్టోర్ అవుతుంది. సో ఎట్లా నీకు రిలివెంట్ ఆన్సర్ అనేది వస్తుంది? సో ఎట్లా వస్తుందంటే యూజింగ్ కొసైన్ సిమిలారిటీ వస్తుందని చెప్తాను. సో కొసైన్ సిమిలారిటీ అనేది ఒక మ్యాథమెటికల్ కాన్సెప్టే, కానీ కొసైన్ సిమిలారిటీని యూజ్ చేసుకొని మనకి డిస్టెన్స్ అనేది క్యాలిక్యులేట్ చేసుకొని మన అడిగిన క్వశ్చన్
మనకి డేటాబేస్ లో ఏదైతే నియరెస్ట్ వాల్యూస్ ఉన్నాయో ఆ నియరెస్ట్ వాల్యూస్ లో ఉన్న టెక్స్ట్ అనేది మనకి వస్తుంది. అండ్ మనం కోడ్ లో కొన్ని సెట్ చేసుకోవచ్చు అనమాట. లైక్ 5 రెస్పాన్సెస్ తీసుకో, 7 రెస్పాన్సెస్ తీసుకో, 8 రెస్పాన్సెస్ తీసుకో అని. సో అలా నియరర్ గా ఉన్న రెస్పాన్సెస్ అనేవి మనకి తీసుకొని అందులో అంటే దాన్ని టెక్స్ట్ సిమిలారిటీ అంటాము. అండ్ వచ్చిన రెస్పాన్సెస్ ని నువ్వు ర్యాంకింగ్ అనే కాన్సెప్ట్ ని యూజ్ చేసుకొని నీకు ఫస్ట్ ర్యాంక్ అయిన రెస్పాన్స్ అనేది నీకు డిస్ప్లే అనేది చేస్తుంది. సో ఇదనమాట మనకి లాస్ట్ అంటే ఇంటర్నల్ గా అది బ్యాక్గ్రౌండ్ లో ఇది జరుగుతుంది అనమాట మనకు ఒక ఆన్సర్ రావాలంటే. సో దిస్ ఈస్ హౌ ఇట్స్ హ్యాపెనింగ్ అని చెప్తాను. సో అందుకు ఆ డిస్టెన్స్ ని క్యాలిక్యులేట్ చేయడానికి మనము కొసైన్ సిమిలారిటీ అనేది వాడతాము. సో దానికోసం మనము ఇంపోర్ట్ అనేది చేసుకుంటున్నాము ఇక్కడ. నెక్స్ట్ ఓపెన్ ఏఐ. సో ఓపెన్ ఏఐ అనేది ఒక ప్యాకేజ్. సో ఈ ప్యాకేజ్ అనేది మనము ఓపెన్ ఏఐ రిలేటెడ్ స్టఫ్ గురించి డిస్కస్ చేసుకునేటప్పుడు వాడతాం అనమాట. నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే నేను ఆల్రెడీ చెప్పాను ఈ అప్లికేషన్ లో మనము ప్రీ డిఫైన్డ్ డేటా సెట్స్ ని యూజ్ చేస్తున్నాము. అందుకే మనము డేటా సెట్స్ అనే ఒక ప్యాకేజ్ ని అంటే లైబ్రరీని మనము ఇన్స్టాల్ చేసామని. సో ఏమేమి యూజ్ చేస్తున్నాము అంటే ఇక్కడ ఫ్రమ్ డేటా సెట్స్ ఇంపోర్ట్ లోడ్ అండర్స్కోర్ డేటా సెట్ అండ్ డేటా సెట్ అండర్స్కోర్ నేమ్ ఈక్వల్ టు ఆ పర్టికులర్ డేటా సెట్స్ ని ఇచ్చాము. అండ్ డేటా సెట్ ఈక్వల్ టు లోడ్ అండర్స్కోర్ డేటా సెట్ అనే మెథడ్ ని యూజ్ చేసుకుని మనకు కావాల్సిన డేటా సెట్ అనేది మనము ఇన్పుట్ గా ఇస్తున్నాము. సో మనకు కావాల్సిన డేటా సెట్ వచ్చేటప్పటికి AI2 అండర్స్కోర్ ARC అండ్ ABC -challenge. సో ఈ డేటా సెట్స్ ని మనం యూజ్ చేస్తున్నాం. సో అందుకు మనం వీటిని ఇన్పుట్ గా ఇస్తున్నాం అనమాట. వన్స్ ఇక్కడ అయిపోయాక మనం సెట్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ చేస్తాం. సో జనరల్ గా మనకి రియల్ వరల్డ్ లో ఇది ఎప్పుడు యూస్ అవుతుందంటే బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేటప్పటికి ఫర్ ఎగ్జాంపుల్ మనం చిన్నప్పుడు యూనిట్ టెస్ట్లు అంటే చిన్నప్పుడు ఏంటి ఇప్పుడు కూడా రాస్తాం అనుకోండి ఎక్కడైనా చదువులో సో క్వశ్చన్స్. సో సపోజ్ మీకు ఒక యూనిట్ టెస్ట్ ఉంది. సో ఒక 2 చాప్టర్స్ ఉన్నాయి. సో ఈ 2 చాప్టర్స్ లో టోటల్ 6 లెసన్స్ ఉన్నాయి. సో ఈ 6 లెసన్స్ సంబంధించిన ఒక క్వశ్చన్ పేపర్ అనేది ఒక ప్రొఫెసర్ ఆర్ ఒక టీచర్ ఒక లెక్చరర్ ప్రిపేర్ చేయాలి. సో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు? సో అలాంటివి వాటికి యూజ్ అవుతుంది అనమాట ఇప్పుడు మనం చూస్తున్న అప్లికేషన్ అనేది. సో బేసిక్ గా మనము ఈ క్వశ్చన్స్ అంటే మన నాలెడ్జ్ ఇచ్చేస్తాము. సో చక్కగా క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేయంటాం. సో అది అంటే క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేయడం అంటే క్వశ్చన్ విత్ ఆన్సర్ కి ప్రిపేర్ చేయడం అనమాట. అప్పుడే మనకి యూజ్ అవుతుంది. వన్స్ మనకి స్టూడెంట్స్ అనే వాళ్ళ ఎగ్జామ్స్ పాస్ అయిపోయాక అంటే పాస్ అయ్యాక కంప్లీట్ అయ్యాక వాళ్ళు పాస్ అవుతారా లేదా అని చెక్ చేయాలంటే ఫస్ట్ మనము కరెక్షన్ చేసుకోవాలి కదా. సో కరెక్షన్ చేసుకునేటప్పుడు మనం ఆల్రెడీ క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఆన్సర్ కి కూడా ప్రిపేర్ చేస్తే మనకి ఈజీ అవుతుంది కదా. సో అందుకు ఇలాంటి థింగ్స్ అనేవి మనకి మంచిగా యూజ్ అవుతుంది అనమాట. సో ఎలా చేస్తాం? సో ఫస్ట్ ఇనీషియల్ గా ఒక ఎంటీ డేటా సెట్ తీసుకుంటున్నాము. సో దాని పేరు ప్రిపేర్డ్ అండర్స్కోర్ డేటా సెట్ అని పెట్టి ఒక ఎంటీ లిస్ట్ లాగా తీసుకున్నాము. నెక్స్ట్ సైజ్ అండర్స్కోర్ ఆఫ్ అండర్స్కోర్ డేటా సెట్ ఈక్వల్ టు 20 అండ్ ఒక కౌంటర్ వేరియబుల్ తీసుకున్నాము. దాన్ని 0 కి ఇనిషియలైజ్ చేసుకున్నాము. ఫర్ sample which is a looping variable in data set of train and questions is equal to sample dot get of question. సో మనం ఇచ్చిన డేటా సెట్ లో ఏదైతే క్వశ్చన్ అనే లేబుల్ ఉందో అది తీసుకో అని చెప్తున్నాం. చాయిసెస్ ఇస్ ఈక్వల్ టు చాయిసెస్ అంటే చాయిసెస్ ఏంటంటే ఒక పర్టికులర్ క్వశ్చన్ కి నీకు మల్టిపుల్ సెట్ ఆఫ్ ఆన్సర్స్ అనేవి ఉంటాయి అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ యువర్ నేమ్? సో లేకపోతే వాట్స్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ సో అండ్ సో. లేకపోతే నేమ్. సో డైరెక్ట్లీ యూ కెన్ టెల్ యువర్ నేమ్. అట్లా చాయిసెస్ అనేది అంటే ఒక పర్టికులర్ థింగ్ కి మల్టిపుల్ ఎలాంటి సెట్ ఆఫ్ ఆన్సర్స్ ఉన్నాయి అనే వాటిని చాయిసెస్ లో ఉందన్నమాట మనకి డేటా సెట్ లో. సో అట్లా అండ్ దెన్ నువ్వు జిప్స్ చేసేసుకొని ఆ పర్టికులర్ లేబుల్ కి పలానా టెక్స్ట్. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు వాట్స్ యువర్ వెదర్ అని అడిగినప్పుడు ఆ వెదర్ అనే లేబుల్ ఐడెంటిఫై చేసి ఆ వెదర్ కి రిలేటెడ్ గా ఉన్న టెక్స్ట్ అనేది వెతుక్కుంటది అనమాట. బేసిక్ గా ఆ వెదర్ అనే దానికి సపోజ్ వెదర్ అనేది ఒక పేరాలో ఉంది మనం ఇచ్చిన నాలెడ్జ్ డేటాబేస్ లో. సో ఆ పేరాలో ఉన్న మనం ఎలా అయితే డివైడ్ చేస్తున్నామో డాక్యుమెంట్స్ చంక్స్ అని సో ప్రతి దానికి అది డిస్టెన్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తుంది. సో ఆ వెదర్ అనే సెంటెన్స్ నుండి మనం అడిగిన దాని నుండి మనము రిలేటెడ్ గా ఉన్న చంక్స్ కి ప్రతికి అది చూసేసుకునే డిస్టెన్స్ ఏదైతే నియరెస్ట్ డిస్టెన్స్ ఉందో మనం ఎన్నైతే సెట్ చేసామో శాంపుల్స్ అన్ని రెస్పాన్సెస్ అనేవి రిట్రీవ్ చేస్తుంది అనమాట. ఓకే. సో లేబుల్ అంటే పలానా లేబుల్ యూజ్ చేస్తుంది. ఇప్పుడు వెదర్ ఉందనుకో వెదర్ రిలేటెడ్ టెక్స్ట్ అంతా ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. అదే సింపుల్ క్వశ్చన్ నువ్వు ఏదైతే క్వశ్చన్ అడిగా అందులో ఉన్న లేబుల్ ని బట్టి చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఒక పెయిర్ కావాలి. సో పెయిర్ అంటే ఒక క్వశ్చన్ ఒక ఆన్సర్. సో క్వశ్చన్ ఆన్సర్ అని ఒక ఎంటీ తీసుకొని అందులో క్వశ్చన్ కి ఈ క్వశ్చన్ ఇందాక నువ్వు ఎక్స్ట్రాక్ట్ చేసిన క్వశ్చన్ వేరియబుల్ ఇస్తున్నావు అండ్ ఆన్సర్ కూడా సేమ్ అంతే ఇస్తున్నావు. తర్వాత అపెండ్ చేస్తున్నావు అండ్
లెంత్ చెక్ చేసుకొని బ్రేక్ పెట్టేస్తావు స్టేట్మెంట్ లూప్ ని బ్రేక్ చేయడానికి. సో ఇక్కడ నువ్వు ప్రిపేర్ చేసావు. ఇప్పుడు నువ్వు జస్ట్ అసలు అది ఎట్లా జనరేట్ చేస్తుంది అనేది వ్యూ చేయాలనుకుంటున్నావు. సో అందుకు ఇది వాడుతున్నాం. ఫ్రమ్ ర్యాండమ్ ఇంపోర్ట్ శాంపుల్, సో నమ్ శాంపుల్ 5. సో బేసిక్ గా ఇందాక నువ్వు ప్రిపేర్ చేసిన క్వశ్చన్ అండ్ ఆన్సర్ థింగ్ నుంచి ఒక 5 శాంపుల్స్ ని చూడాలనుకుంటున్నాము. సో అందుకని ఇక్కడ నేను 5 పెట్టాను. సో ఒక వేరియబుల్ తీసుకొని రెండింటిని నేను శాంపుల్ ఆఫ్ అని చెప్పి మన దాంట్లో ఇచ్చేసేసాను. ఎందుకంటే ఇక్కడ మనం శాంపుల్ అనేది తీసుకున్నాం కదా లూపింగ్ వేరియబుల్. సో అందుకు సో శాంపుల్ అని పెట్టాము ఇక్కడ. ఫర్ ఐ ఇన్ క్వెరీ లిస్ట్ ఇందాక ఇచ్చిన వేరియబుల్ ప్రింట్ ఆఫ్ క్వశ్చన్ ఆన్సర్. సో క్వశ్చన్ ఆన్సర్ ప్రింట్ చేస్తున్నాం. సో చూడండి 1 2 3 4 5. సో చక్కగా 5 క్వశ్చన్స్ ప్రిపేర్ చేసింది. సో జార్జ్ వాంట్స్ టు వార్మ్ హిస్ హ్యాండ్స్ క్విక్లీ బై రబ్బింగ్ దెమ్. విచ్ స్కిన్ సర్ఫేస్ విల్ ప్రొడ్యూస్ ద మోస్ట్ హీట్? ఆన్సర్ ఇస్ dry palms. And a fall observed in the layers of sedimentary rock most likely resulted from the ఆన్సర్ కన్వర్జింగ్ ఆఫ్ క్రిస్టల్ ప్లేట్స్. సో అట్లా మనకి ఒక 5 క్వశ్చన్స్ అనేవి వచ్చేసినాయి అనమాట. సో ఇలా మనము ఒక సెట్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఒక సెట్ ఆఫ్ టెక్స్ట్ ని ఇచ్చి క్వశ్చన్ పేపర్ కావాలనుకున్న అలాంటి అప్లికేషన్స్ కి మనం ఇలాంటివి వాడచ్చు. సో నెక్స్ట్ ఏం చేస్తామంటే ఉన్న వాటిని ఇప్పుడు మనం ఏపీఐ కాల్ యూజ్ చేసి ఉన్న క్వశ్చన్స్ లో మనం ఒక క్వశ్చన్ అడిగినప్పుడు మనకి ఎలా ఆన్సర్ అనేది రిట్రీవ్ అవుతుంది, ఈ క్వశ్చన్ సిమిలారిటీ అనేది ఎలా వర్క్ అవుతుంది అనేది మనం చూస్తాం అనమాట. అది మన సెకండ్ అప్లికేషన్ అనమాట, అంటే ఈ కాన్సెప్ట్ లో. సో అప్పుడు దానికోసం నేను క్లియర్ గా ఆర్కిటెక్చర్ మోడ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అది పార్ట్ 2 అనమాట. సో పార్ట్ 1 వచ్చేటప్పటికి జస్ట్ ఒక సెట్ ఆఫ్ టెక్స్ట్ ఇచ్చి, అంటే ఒక డేటా సెట్ ఇచ్చి, ఆ డేటా సెట్ సపోజ్ రియల్ వరల్డ్ లో నువ్వు ఆ 6 చాప్టర్స్ ఇందాక నేను చెప్పిన 2 లెసన్స్ 6 చాప్టర్స్ ఇచ్చేసేయచ్చు కంటెంట్. సో అలా అనమాట. సో దాని నుండి నువ్వు ఒక 5 క్వశ్చన్స్ 5 మార్క్స్ క్వశ్చన్స్ నువ్వు ప్రిపేర్ చేయాలనుకుంటున్నావు. చక్కగా ఇట్లా నువ్వు ఎన్ని కావాలంటే అన్ని ఇక్కడ శాంపుల్ సైజ్ పెట్టేసేసుకొని చక్కగా నువ్వు అంత జనరేట్ అయితే చేసేసుకోవచ్చు అనమాట. సో ఇలా నువ్వు అప్లికేషన్ డెవలప్ చేయొచ్చు. ఇది పార్ట్ 1. పార్ట్ 2 కూడా మనం నెక్స్ట్ వీక్ డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఎవరికైతే డౌట్స్ ఉన్నాయా, లేకపోతే ఎలాంటి టాపిక్స్ కావాలనుకుంటున్నారు, సో ఎలాంటి కంటెంట్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, సో వాటి గురించి నాకు కమెంట్ సెక్షన్ లో తప్పకుండా కమెంట్ చేయండి. సో ఎవరైతే నన్ను ఎంకరేజ్ చేస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్నారో a big thank you అందరికి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. థ్యాంక్ యూ.